అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని రాష్ట్రాలకి రాజధాని అవసరమే. బట్ చాలా ఏళ్ళయింది మన డివిజన్ జరిగి. సో ఇంకా ఏ ఉనికి లేకపోవటం చాలా సిగ్గుచేటు. ఇంకా అందరికీ జాబ్స్ వస్తున్నాయి. మేము జాబ్ చేయాలని ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఎటో వెళ్ళిపోవాలి. మాకు ఇక్కడ ఏమీ లేదు. ఒక రాజధాని ఉంటే అక్కడ ఒక సెటిల్డ్ ప్లేస్ ఉంటే ఒక ఐటీ ఫామ్ చేయడానికి ఉంటుంది. సో అందరూ వచ్చి మేము ఇక్కడ మా దగ్గర ఉద్యోగాలు వస్తాయి. మేము విజయవాడలో ఉన్న వాళ్ళం కూడా అక్కడే రాజధాని పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాము. సో మాకు స్టడీ పరంగా మాకు ఉద్యోగాలకి అన్నిటికీ రాజధాని ఇంపార్టెంట్ కదా. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుందంటూ ఒక పార్టీ చెప్తోంది. లేదు, ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉండాలంటూ మరో పార్టీ చెప్తోంది. అసలు ఏది ఉంటే కరెక్ట్ అంటారు మీరు? అన్నిటికీ ఒకటే ఉంటుంది. 3 ఉన్నా కనీసం దేనో ఒకటి ఫౌండేషన్ వేయాలి కదా, మూడిటికైనా ఏదో ఒకటి. ఏది లేకపోతే ఒకటన్నా ఫిక్స్ చేసి మాకు ఒక వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అక్కడ ఉంటాక ఐటీఓ ఏదో ఒకటి ఉంటే మేము సెటిల్ అవుతాము. పైగా అమరావతి ఎట్టు వెళ్ళిన సెంటర్ అన్ని జిల్లాలకి, వైజాగ్ వాళ్ళకి దగ్గర, తిరుపతి వాళ్ళకి దగ్గర, పూణే వాళ్ళకి దగ్గర, ఏ స్టేట్కి వెళ్ళినా చాలా దగ్గర అది. ఓకే, సో అమరావతి రాజధానిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది అంటారా? అవును. ఓకే, ఎందుకంటే అన్ని గవర్నమెంట్కి హెడ్ క్వార్టర్స్ విజయవాడలోనే ఉంది. విజయవాడకి దగ్గర ఏదైనా ఒక రాజధాని, ఒక మనిషి వెళ్ళాడంటే అన్ని పనులు ఒకే చోట జరిగేటట్టు. కర్నూలు వెళ్తే అక్కడ కొన్ని పనులు, వైజాగ్ వెళ్తే అక్కడ కొన్ని పనులు చేసుకోలేము కదా, 4 చోటలకు తిరగలేము. ఒక చోటుకి వెళ్తే ఒక పని అయిపోయేటట్టు ఉండాలి మనుషులకి. సో అందుకే ఒక్క చోటే ఉండటం బెస్ట్. ఓకే, అంటే అమరావతిని సింగపూర్ తరహాలో రాజధానిగా తీర్చిదిద్దుతాను, అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధానిని గుర్తింపు తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏంటి అది ఆయన వల్ల సాధ్యం అయిద్దని మీరు భావిస్తున్నారంటే ఏం చెప్తారు? హైదరాబాద్ని అంత ఫౌండేషన్ ఇచ్చి చేయగలిగారంటే నేను ఇది చేయగలరని నమ్ముతున్నాను. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా? అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? కావాలి, ఎలా అయినా చాలా మందికి ఫెసిలిటీస్ కావాలి. సో మెనీ ఐటీస్ జాబ్స్ అవన్నీ చాలా అవసరము. ఎలాగో హైదరాబాద్లో చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు పాపం, చాలా అక్కడ ఇక్కడ లేక అక్కడ చాలా మంది వస్తున్నారు. సో ఈ రాజధాని వల్ల చాలా మందికి ఫెసిలిటీస్ చాలా రావచ్చు. జాబ్స్, ఫార్మా కంపెనీస్ చాలా అవసరం వాటికైతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా అంటే ఏం చెప్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఊరికి అమరావతి అనే పేరు మాత్రమే ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమరావతిని పట్టించుకోలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 సీఎం తర్వాత ఈ రాష్ట్రానికి గుండెకాయలు అనేటువంటి అమరావతిని రాజధాని చేయడం, ఆ రోజు అందరూ కూడా చాలా సంతోషపడ్డాం. ఆ లాస్ట్ చివరి ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి లాస్ట్ చివరి ఉన్నటువంటి చిత్తూరు దాకా కూడా ఈరోజు మధ్యలో క్యాపిటల్ సిటీ ఉండడం వల్ల ఈరోజు అమరావతికి మంచి పేరు ఉంది. అమరావతిలో మనం అందరం కూడా చాలా సంతోషించాలని చెప్పేసి ఆ రోజు కూడా అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ స్థానికులు ఉన్నటువంటి రైతులు, ప్రజలు కూడా సహకరించి ఈరోజు 33,000 ఎకరాల భూములను ఈరోజు రాజధానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సర్వనాశనం చేసేసాడు. అక్కడి నుంచి మేము 3 రాజధానులు కడతామని చెప్పి వైజాగ్ వెళ్ళాడు. వైజాగ్ వెళ్ళడం కేవలం అక్కడ వ్యాపారం చేసుకోవడం కోసమే వైజాగ్ రాజధాని తీసుకెళ్లారు. కానీ మేము అందరం కూడా వ్యతిరేకించాం, రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారింది, ప్రభుత్వం మారింది. ఈ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ వచ్చి అమరావతిని డెవలప్ చేయడం కోసం కంకణబద్దులే ఉన్నారు. వారికి రాష్ట్ర ప్రజలు, మేము కూడా ఈరోజు తిరుపతి నుంచి కూడా మేము వారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్ర రాజధాని అనేది చాలా అవసరం. ఈరోజు భారతదేశానికి ఒక రాజధాని ఉంది ఢిల్లీ, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. ఈరోజు పక్కన ఉన్నటువంటి మన విడిపోయి వచ్చేటువంటి హైదరాబాదు తెలంగాణకి పెద్ద క్యాపిటల్ సిటీగా ఉంది. పక్కన తమిళనాడు పెద్ద సిటీ చెన్నై ఉంది. పక్కన కర్ణాటకకి వెళ్తే మనం బెంగళూరు పెద్ద సిటీ ఉంది. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత రాజధాని మనకు లేకపోతే ఈరోజు బయట తమిళనాడు కానీ, అట్లా కర్ణాటక కానీ, అట్లా తెలంగాణకి వెళ్ళేటువంటి చదువుకునే పరిస్థితి ఉంది, ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి వలస కూలీలు కూడా వెళ్ళి ఈరోజు అక్కడ పని చేసుకొని బతకడానికి వెళ్తున్నారు. ఈరోజు పల్లెల్లో చూస్తాం మనం, దాదాపుగా 20 నుంచి 30% మంది ప్రజలు ఈరోజు అట్లా చెన్నైకి, అట్లా ముంబైకి, అట్లా బెంగళూరుకి వలస వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే మనకి రాజధాని లేదు, ఒక పెద్ద సిటీ లేదు. కాబట్టి ఈరోజు అటు చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా, అటు కూలీల పరంగా కూడా ఈరోజు జనాలంతా కూడా బయట వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే పెద్ద క్యాపిటల్ సిటీ మనకు అమరావతి కానీ డెవలప్ అయితే ఈరోజు అమరావతి మనకి నడుబొడ్డు ఉంది. కాబట్టి ఒక 4 కిలోమీటర్లు ఎటు నుంచి వెళ్ళినా కన్నా 10 కిలోమీటర్ల రేడియేషన్లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈరోజు తిరుపతి నుంచి మేము వెళితే కూడా 5-6 గంటల్లోనే మనం చేరుకునే అవకాశం ఉంది. ఈరోజు మంచి సౌకర్యాలు ఉన్నటువంటి, ముఖ్యంగా వాటర్ సోర్స్ చాలా ఉపయోగంగా ఉంది. అక్కడ కృష్ణానది ఉంది, ఈ వాటర్ సోర్స్ చాలా ఉంది. తిరుపతికి
అట్లా కర్నూలు, అట్లా వైజాగ్ని, అట్లా విజయవాడని అనే మాటలు కాకుండా అమరావతినే రాజధానిగా పెట్టాలని చెప్పేసి అమరావతి డెవలప్ అయితే ఈరోజు రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, ఐటీ హబ్గా పేరు పొందుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు ఈరోజు సైబరాబాద్ని ఎంత డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ముందు చూపుతో చేశారు. అదే ముందు చూపుతో 33,000 ఎకరాలను సేకరించి ఈరోజు అమరావతి రాజధాని చెప్పేసి 2014లో ఆయన కంకణబద్ధులైనారు. మీరు ఉన్న రోజులు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అమరావతి అనేది ప్రపంచ స్థాయిలోనే ఒక పెద్ద మెగా సిటీగా అమరావతి డెవలప్ అవుతుంది. మీరున్న రోజులు కూడా ఈ అమరావతిని డెవలప్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజులు కూడా మీరే ముఖ్యమంత్రిగా అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలి అంటే ఏం చెప్తారు? అమరావతి అనేది విశాలమైనటువంటి భూములు ఉన్నటువంటివి సేకరించబడ్డాయి. అందులో వాటర్ సోర్స్ కృష్ణాది పక్కనే నది ఉండడం చాలా ప్లస్ పాయింట్. మనం ఏదైనా మౌలిక వసతులు కావాలంటే కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరము. నీరు తాగడానికి నీరు ఉండాలి. మౌలిక వసతుల్లో అన్నీ కూడా ఒక భాగం కాబట్టి అన్నీ పుష్కలంగా ఉన్నాయి, భూములు పుష్కలంగా ఉన్నాయి, వనరులన్నీ కూడా అమరావతిలో కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి కాబట్టి రాజధానికి సూటబుల్ అవుతున్నటువంటిది ఒకే ఒక ప్రాంతం అమరావతి. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా అంటే ఏం చెప్తారు? కంపల్సరీ అవసరం. ఎందుకంటే నిరుద్యోగులు అక్కడెక్కడో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కుంటుపడిపోయినాయి, అభివృద్ధి లేదు. గత ప్రభుత్వంతో నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా చొరవ తీసుకొని ఇతర దేశాల నుంచి కంపెనీలు తెప్పించి మన రాష్ట్ర అభివృద్ధికి, యువతకి, చిన్న పెద్ద బడుగు బలహీన వర్గాలకి ఎంతో అభివృద్ధి చేసే కార్యక్రమాలు మొదలుపెట్టినాడు. కాబట్టి మనం ఇంకా ముందు చూపుతో వెనక ఎలా ఉన్నది మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనకు మంచి ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అంటూ టీడీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వైసీపీ మాత్రం అధికారంలోకి వచ్చే వరకేమో ఆంధ్రప్రదేశ్కి రాజధానిగానే మేము అమరావతినే రాజధానిగా ఉంచుతామని చెప్పారు. తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి? మనకి మొట్టమొదట అమరావతి రాజధానిని మన ప్రధాని గారు వచ్చి శంకుస్థాపన చేసినారు. అందరూ మీట్ అయినారు. మన మధ్యలో వచ్చి వాళ్ళ ఇష్టంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. కానీ మనకు కంపల్సరీగా అమరావతి రాజధాని అయితే మనం బాగుపడతాం. కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారు? అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలి అంటే అందరూ నిర్ణయం కమిటీ వేసుకొని అదే ఫస్ట్లో అనుకున్నారు. కాబట్టి అందరం సమ్మతించినాం. కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము అమరావతి రాజధానిగా ఉండి రాష్ట్ర ప్రయోజనాల కోసము ఏం చేయాలో ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి కంపల్సరీగా అమరావతి రాజధానిగా ఉండాలి. ఓకే, గత పాలకులు అమరావతిని నిర్లక్ష్యం చేశారు. 3 రాజధానుల పేరుని తెర మీదకి తీసుకొచ్చి విశాఖనేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వాళ్ళు నిర్ణయించారు. దానివల్ల ఎక్కడికక్కడ పనులన్నీ కుంటుపడిపోయాయి. ఇప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. దీని మీదే ఉంటారు. అది మనం అందరం చూస్తూనే ఉన్నాము. దుర్వినియోగం జరిగిపోయింది, జరగరానివన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అన్నీ తెలిసి కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నింటినీ లెవెల్ చేసుకుంటూ వచ్చి ఒక దారికి పోతున్నాడు. కంపెనీలన్నీ మనకు కంపెనీలు వస్తున్నాయి ఇతర దేశాల నుంచి. కాబట్టి దీన్నంతా దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోయేదానికి ప్రయత్నించి మన నిరుద్యోగ యువత కానీ, పల్లెల్లో ఉండే ప్రగతి కానీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనకు అమరావతి రాజధాని కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.